శివాయ. సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హిందూ బంధువులందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఈరోజు మనం ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నుదుటనే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? కుంకుమ, చందనము, విభూది, పసుపు ఏది పెట్టుకుంటే ఏమిటి అర్థం అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మతంలో నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవడం ఒక సంప్రదాయం. దీని వెనుక కేవలం మతపరమైన కారణమే కాకుండా సైంటిఫిక్ కారణాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో చాలామందికి తెలియదు, కాబట్టి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో పూజలు, పండగలు, పెళ్ళిళ్ళు లేదా ఏదైనా శుభకార్యాలు జరిగే సమయంలో నుదుటన బొట్టు పెట్టుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. ఇది శతాబ్దాలుగా వస్తున్న ఆచారం. తిలకం కేవలం మతపరమైన గుర్తు మాత్రమే కాదు, అది గౌరవానికి, నమ్మకానికి, శుభాకాంక్షలకు కూడా చిహ్నం. కుంకుమ, చందనం, పసుపు, భస్మం లేదా సింధూరంతో తిలకం దిద్దుతారు. అయితే ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో పద్ధతిలో తిలకానికి వేరువేరు అర్థాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడాన్ని శుభానికి, పాజిటివ్ ఎనర్జీకి సంకేతంగా భావిస్తారు. పూజ తర్వాత బొట్టు పెట్టుకున్నారు అంటే ఆ దేవుడి అనుగ్రహం స్వీకరించారు అని అర్థం. అలాగే ఇంటికి వచ్చిన అతిథులకు, సైనికులకు, విద్యార్థులకు లేదా ఏ ముఖ్యమైన వ్యక్తికైనా తిలకం దిద్ది స్వాగతం పలకడం అంటే వారికి గౌరవం ఇవ్వడం, శుభం కలగాలి అని కోరుకోవడం. దసరా, దీపావళి, రక్షాబంధన్, పెళ్ళిళ్ళు వంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఒకరికొకరు బొట్టు పెట్టుకొని సంతోషాలు, మంచి భవిష్యత్తు కలగాలని కోరుకుంటారు. నుదుటన మాత్రమే బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? సాధారణంగా బొట్టును 2 కనుబొమ్మల మధ్య నుదుటన పెడతారు. యోగా, ధ్యాన సాంప్రదాయాల్లో దీన్ని ఆజ్ఞాచక్రంగా చెప్తారు. దీన్ని ఏకాగ్రత, ఆత్మపరిశీలన, సమతుల్యతలకు కేంద్రంగా భావిస్తారు. బొట్టు పెట్టుకోవడం వెనుక ఉన్న సైన్స్పై పరిశోధనలు జరిగాయి. చందనంతో బొట్టు పెట్టుకుంటే చర్మానికి చల్లగా అనిపిస్తుంది. ఎందుకంటే చందనానికి సహజంగానే శీతలీకరణం అనే గుణం ఉంటుంది. నుదుటపై సున్నితంగా చందనం తాకడం వలన మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మనసును ఒకే చోట నిలపడానికి సహాయపడుతుంది. పూజా సమయంలో బొట్టు పెట్టుకోవడం అనే ప్రక్రియ ఆ వ్యక్తికి మానసికంగా ఆ కార్యక్రమంలో కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. రకరకాల తిలకాలకు అర్థాలు ఏమిటి అని ఇప్పుడు చూద్దాం. హిందూ మతంలో చాలా రకాల తిలకాలు వాడుకలో ఉన్నాయి. వారికి వేరువేరు ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి. కుంకుమ బొట్టు శుభకార్యాలు, పూజలు, పండుగల్లో దీన్ని ఎక్కువ వాడతారు. దీన్ని అదృష్టానికి, సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు. చందన తిలకం చాలా ఆలయాల్లో మతపరమైనటువంటి కార్యక్రమాల్లో చందనం వాడతారు. ఇది శాంతికి, పవిత్రతకు, భక్తికి గుర్తు. భస్మ తిలకం శైవ సంప్రదాయంలో భస్మాన్ని తిలకంగా ధరిస్తారు. భస్మం అంటేనే ఐశ్వర్యం. ఇది జీవితం అశాశ్వతత్వానికి, వైరాగ్యానికి ప్రతీకగా పరిగణిస్తారు. పసుపు బొట్టు పసుపు చాలా శుభకార్యాల్లో, ముఖ్యంగా పెళ్ళిళ్ళు వంటి శుభకార్యాల్లో ఎక్కువగా వాడతారు. దీన్ని శుభప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. బొట్టు కేవలం హిందూ మతంలోనే పెట్టుకుంటారా? ప్రధానంగా ఇది కేవలం హిందూ సంప్రదాయానికి సంబంధించినదే. అయితే భారతీయ సంస్కృతిలో చాలా సామాజిక, సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా దీన్ని వాడతారు. చాలా చోట్ల అతిథులకు తిలకం దిద్ది స్వాగతం పలుకుతారు. ఇది గౌరవానికి, ఆదరణకి చిహ్నంగా మారింది. రోజూ బొట్టు పెట్టుకోవడం తప్పనిసరా? ఇది పూర్తిగా వ్యక్తిగత నమ్మకం, సంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది. కొంతమంది రోజు పూజ చేసిన తర్వాత బొట్టు పెట్టుకుంటారు. మరికొందరు కేవలం గుడిలకు వెళ్ళినప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. మరికొందరు కేవలం గుడికి వెళ్ళినప్పుడు
ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు మాత్రమే బొట్టు పెట్టుకుంటారు. కొందరు అసలు పెట్టుకోరు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు బొట్టు పెట్టుకోవాలా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. తిలకం వెనకాల ఉన్న సామాజిక ప్రాముఖ్యత ఏమిటి? తిలకం కేవలం మతపరమైన గుర్తింపు మాత్రమే కాదు, ఇది ఒక పురాతన సామాజిక బంధం కూడా. కుటుంబంలో, సమాజంలో, మతపరమైన కార్యక్రమాలలో ఇది ప్రజలను కలుపుతుంది. ఉదాహరణకు, విద్యార్థులు పరీక్షలకు వెళుతూ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు వారి నుదుటన బొట్టు పెట్టి విజయం కలగాలని ఆశీర్వదించి పంపిస్తారు. అలాగే సైనికులకు లేదా క్రీడాకారులకు తిలకం దిద్దడం అంటే స్వాగతం పలకడం, వారికి ఇచ్చే గౌరవంగా భావించాలి.